పేదల పెళ్లిళ్లు చేసి పెద్ద మనసు చాటుకున్నారు అంబానీ ఫ్యామిలీ. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం ఘనంగా పేదల పెళ్లిళ్లు చేసి తమ పెద్ద మనసు చాటుకుంది. తమ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల పెళ్లి మరో వారం రోజుల్లో జరగనున్న వేళ ముంబైలోని ఫాల్గర్ గ్రామానికి చెందిన 50 మంది నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. థానేలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్ ఇందుకు వేదికైంది. వధూవరులకు చెందిన 800 మంది కుటుంబ సభ్యులు, బంధువులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటిని చూసిన నెటిజన్లంతా అంబానీ కుటుంబాన్ని మెచ్చుకుంటున్నారు. ఏదో తూతూ మంత్రంగా పెళ్లిళ్లు చేసినట్లు కాకుండా సాంప్రదాయబద్ధంగా వేద మంత్రోచ్చారణల మధ్య ముఖేష్, నీతా అంబానీలు వివాహాలు జరిపించారు. ముఖేష్, నీతా అంబానీతో పాటు పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా దంపతులు, కుమార్తె ఈషా అంబానీ, అల్లుడు ఆనంద్ పిరమిల్ ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. నూతన వధూవరులకు వారంతా వినమ్రంగా నమస్కరించారు. పెళ్లి బట్టలతో పాటు కానుకలు కూడా అందించారు. వధూవరులందరికీ బంగారు మంగళసూత్రాలతో పాటు బంగారు చెవి కమ్మలు, ముక్కు పొడకలు, వెండి మెట్టెలు, గజ్జలు ఇచ్చారు. ఇలాగే స్త్రీధనం కింద ₹1,01 చెక్కు అందించారు. దీంతో పాటు నవదంపతులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా గ్యాస్ స్టవ్, మిక్సీ, ఫ్యాన్ తో పాటు ఏడాదికి సరిపోయే నిత్యావసర సరుకులు అందజేశారు. ఇలా మొత్తంగా 36 వస్తువులను ఉచితంగా ఇచ్చారు. మరోవైపు ఈ నెల 12న అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహం జరగనుంది. ఈ నెల 14వ తేదీ దాకా 3 రోజుల పాటు పెళ్లి వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటికే 2 ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అట్టహాసంగా నిర్వహించడం తెలిసిందే. గుజరాత్ లోని జామ్ నగర్ లో నిర్వహించిన వేడుకకు ప్రపంచ దిగ్గజాలను ఆహ్వానించారు. ఆ తర్వాత ఇటలీ నుంచి ఫ్రాన్స్ మధ్య విలాసవంతమైన క్రూజ్ షిప్ ప్రయాణంలో ప్రీ వెడ్డింగ్ షూట్ ఈవెంట్ ను చేపట్టారు.